హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను క్యాబ్ జెమినీ నుంచి ఒక జాబ్ రోల్ అయితే వచ్చింది. సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఇది మనకి ఏ ఇయర్ పాస్డ్ అవుట్ ఏంటి మొత్తం కంప్లీట్గా ఇది ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మిస్ అయ్యకుండా వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో అప్పుడే మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి అని అయితే అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో చూసి అయితే అప్లై చేసుకోండి. సో ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో గాయస్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసారంటే ప్రీవియస్ వీడియో నిన్న పెట్టింది 200 వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ 2 పెరిగారు అంతే. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ మీరు డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో ఎందుకంటే నేను ఎక్కడ ఏ జాబ్ లొకేషన్ ఉన్నా అన్ని మంచి మంచి కంపెనీస్వే తీసుకొస్తున్నాను. సో మీరు చూసుకున్నారనుకోండి, డిస్నీ ప్లస్, హాట్స్టార్, CGI, ADBA, ఫ్లిప్కార్ట్, అమెజాన్, సదర్లాండ్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్న జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అందుకనే కొంచెం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా కదా, సో ఆ లింక్ ఓపెన్ చేసేస్తే మనకి రోల్ పేరు క్యాంపెయిన్ మేనేజ్మెంట్. సో చూసారంటే క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అసోసియేట్. దీనికి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే కావాలి. 1 to 3 years ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ మెన్షన్ చేసేసారు సింపుల్గా. ఇది ముంబైలో అయితే మనకి లొకేషన్ అయితే ఉంది. సో ముంబైలో అయితే మనం వర్క్ చేయాల్సి వస్తుంది. రైట్ నో పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఇంట్లో కూర్చొని చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో అయితే మనకైతే తెలియదు. ఇక్కడ చూసారనుకోండి రెఫరెన్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ ID, అలాగే August 9th అయితే ఇది పోస్ట్ చేశారు. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కావాలని అయితే చెప్పారు. కాంటాక్ట్ అయిపోవచ్చు, మనకి పర్మనెంట్ అని చెప్పారు. అంటే మనకి టెంపరీ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్ అలాంటివి అయితే ఏం లేదు. పర్మనెంట్ జాబ్. లొకేషన్ వచ్చి ముంబై. డిపార్ట్మెంట్ వచ్చి ఇది ఫైనాన్షియల్ సర్వీస్ డిపార్ట్మెంట్ కిందకైతే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూసుకుందాం. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి ఇక్కడ వీరు చెప్పారంటే ఎబిలిటీ టు హ్యావ్ వ్యూ స్ట్రాటజిక్ టాక్టికల్ డెసిషన్స్ ఆఫ్ క్యాంపెయిన్ ప్లానింగ్, కస్టమర్ సెగ్మెంట్స్ అండ్ రెవెన్యూ గోల్స్ టు రీచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా క్యాంపెయినింగ్ అంటే మనం చాలామందికి తెలిసిందే, దీన్ని స్పెషల్గా అయితే చెప్పక్కర్లేదు. ఇంచుమించు ఒక అడ్వర్టైజ్మెంట్ కింద కూడా అయితే అనుకోవచ్చు. సో దాంట్లో మీకు ఎంతో కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. క్యాంపెయిన్ కరెక్ట్గా రన్ చేసే స్ట్రాటజీస్ అయితే మీకు ఉండాలి. ఎందుకంటే క్యాంపెయిన్ అయితే ఊరికనే కాదు. సో మనం పెట్టే ప్రతి పైసా మనకి హెల్ప్ఫుల్గా అయితే ఉండాలి. అది మనకి రిటర్న్లో ఏదో ఒకటి ఇచ్చేలాగా అయితే ఉండాలి క్యాంపెయిన్. అందుకనే క్యాంపెయిన్ అంత చిన్నదైతే కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ రన్ చేస్తారు క్యాంపెయిన్. సో మీరు ఆ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా అయ్యే స్ట్రాటజీస్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అండ్ అండర్టేక్ సేల్ ఫోర్స్, మార్కెటింగ్, డేటాబేస్, క్లీనప్ ఫర్ అకౌంట్స్. సో మనకి డేటా అయితే ఉంటుందిగా, ఆ డేటా మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ డేటాని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే మనం ఇలా క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు మనకి డేటా అయితే వస్తుంది. సో ఆ డేటా కరెక్ట్గా ఉందా లేదా అని అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మార్కెటింగ్ బేస్ చేసుకుని మనం లీడ్స్ అనేది జనరేషన్ చేసుకోవాలి. అలాగే సేల్స్ ఫోర్స్ అనేది పెంచుకోవాలి. ఆబ్జెక్ట్స్, మనం క్యాంపెయిన్కి ఇప్పుడు ఏ చోట మనం క్యాంపెయిన్ చేయాలి ఏంటి అని కంప్లీట్గా అదంతా మనకు ఒక ప్లానింగ్ అయితే మనం తయారు చేయాల్సి వస్తుంది. అండ్ మనకి క్లయింట్స్ అయితే కొంతమంది ఉంటారు. సో ఆ క్లయింట్స్కి మనం అడ్వైజెస్ ఇస్తూ ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం లీడ్స్ అయితే తెచ్చుకోవాలి. మనం కూడా వాళ్ళకైతే లీడ్స్ ఇస్తూ ఉండాలి. కస్టమర్ బయర్ జర్నీ అని అయితే దాన్ని అంటారు. సో అలా అయితే చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు వచ్చి మనకి ప్రైమరీ స్కిల్స్. ఇప్పటిదాకా నేను మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో అయితే చెప్పాను. కంప్లీట్ క్యాంపెయిన్ మీద అయితే ఉంటుంది. లీడ్స్ని మనం కరెక్ట్గా యూస్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఫేక్ లీడ్స్ ఏంటి, ఒరిజినల్ లీడ్స్ ఏంటి అని మనం దాన్ని చూసుకోవాలి, డివైడ్ అయితే చేసుకోవాలి. ఫిల్టరింగ్ అనేది అయితే ఉంటుంది. సో అవన్నీ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అందుకనే వీళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అయితే చూస్తున్నారు, 1 to 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఎందుకంటే ఇది చాలా పెద్ద జాబ్ అనే కింద నా ఉద్దేశంలో. ఎందుకంటే క్యాంపెయిన్ రన్ చేయడం అంటే అంత చిన్న మాటలు అయితే కాదు. సో అందుకనే వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటున్నారు. ఇంకా ప్రైమరీ స్కిల్స్ వచ్చి మనకి CRM అని చెప్పి సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ లైక్ salesforce.com, Peridot,
అని ఉంటుంది. సింపుల్గా సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అని అనుకుంటారు. సో సిఆర్ఎం అంటే అది కాదు, అదొక సాఫ్ట్వేర్. మీరు కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటారు కదా, సో వాళ్ళ డీటెయిల్స్ అనేది మీరు మెన్షన్ చేస్తూ ఉంటారు ఆ సాఫ్ట్వేర్. సో అలాంటి సాఫ్ట్వేర్స్ చాలా అయితే ఉంటాయి. ఈ సేల్స్ ఫోర్స్, పారాడాట్ ఇవి కూడా సిఆర్ఎం కిందకే అయితే వస్తాయి. సో అది వాళ్ళు చెప్పేది. ఇంకా నెక్స్ట్ వచ్చి స్ట్రాంగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మనం ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి, ఫ్లూయెంట్గా అయితే మాట్లాడాలి. సో అదొకటి ప్రైమరీ స్కిల్స్ కింద అయితే ఇచ్చారు ఈ రెండు. ఇంకా సెకండరీ స్కిల్స్ అంటే వీటిని కన్సిడర్ చేయరు అనుకోకండి, ఖచ్చితంగా వీటిని కూడా కన్సిడర్ చేస్తారు. మెయిన్గా ఆ రెండు చూశాక తర్వాత ఇవి అయితే చూస్తారు, అందుకనే దీన్ని సెకండరీ కింద పెట్టారు. కానీ ఇది ఫస్ట్ 2 వస్తే చాలు జాబ్లోకి వచ్చేస్తాం మనము అని అయితే మీరు అనుకోకండి. ఇంకా సెకండరీ స్కిల్స్ వచ్చి అడ్వాన్స్ నాలెడ్జ్, అంటే మీకు HTML, CSS, రెస్పాన్సివ్ డిజైన్, మీడియా రెస్పాన్సివ్ డిజైన్, క్వారీస్, టెంప్లెట్స్ వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎందుకంటే మీరు క్యాంపెయిన్ రన్ చేస్తారు, క్యాంపెయిన్ రన్ చేసేది ఇప్పుడు కస్టమర్ కాకుండా వ్యూవర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి కనబడితే అట్రాక్ట్ అవ్వాలి. సో అట్రాక్టివ్ రావాలంటే మీకు ఆ టెంప్లెట్స్ ఇవన్నీ మంచి డిజైన్తో చేసి ఉండాలి. సో వాటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే మీరు అవి చేయాల్సి వస్తుంది. సో మీ నాలెడ్జ్ లేకుండా అవి చేయలేరు కదా. ఇప్పుడు కస్టమర్స్ అయితే ఓకే మీ కంపెనీ పేరు తెలుసు, మన కంపెనీ, అందులో మనం కస్టమర్స్ కదా అని చెప్పి వెంటనే ఎలా ఉన్నా చూస్తారు. బట్ న్యూ కస్టమర్స్ అలా కాదు కదా. మీరు న్యూ కస్టమర్స్ని తెచ్చుకోవాలంటే మీరు అట్రాక్టివ్గా అయితే మీ క్యాంపెయిన్ అయితే ఉండాలి. ఇంకా లాస్ట్కి వచ్చి మనకి MS ఆఫీస్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలన్నారు. అది కూడా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అంటున్నారు. అంటే ఇంకా హై అండ్ నాలెడ్జ్, అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న దాని మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, కొత్త వర్షన్స్ మీద కూడా, దాని అర్థం. సో ఇవి వాళ్ళు చెప్పిన జాబ్ డిస్క్రిప్షన్స్, ప్రైమరీ స్కిల్స్ అండ్ సెకండరీ స్కిల్స్. వీళ్ళు ఎక్కడ జాబ్ శాలరీ ఎంత అని మెన్షన్ చేయలేదు. సో నేను ఈ గ్లాస్డోర్ వీటిలో చూస్తే 25,000 to 30,000 లోపల ఉంటుందని అయితే అంటున్నారు. అది డిపెండ్ అపాన్ కంపెనీ. సో కొన్నిసార్లు తగ్గిస్తుంది, కొన్నిసార్లు శాలరీ పెంచుతుంది. సో వీళ్ళు ఎంతమంది పొజిషన్స్కి తీసుకుంటున్నారని కూడా చేయలేదు, ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా అయితే చెప్పలేదు. సో అదే మీరు చూసుకోండి, అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే నేను క్లిక్ చేస్తాను. సో మనకైతే పేజ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసారనుకోండి లోడ్ అవుతుంది. సో ఇక్కడైతే ముందు మనకు క్యాప్జెమినీలో అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ అకౌంట్ అయితే రిజిస్టర్ చేయాలి. సో మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటే ఇది లాగిన్. సో మీకు అకౌంట్ లేదంటే క్రియేట్ అన్ అకౌంట్ అనేది అయితే క్లిక్ చేయండి. సో క్రియేట్ అన్ అకౌంట్లో మీ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. తర్వాత ఇంకోసారి ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి పాస్వర్డ్ ఇచ్చి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ కంట్రీ, అలాగే ఫోన్ నెంబర్ అండ్ కంట్రీ ఇచ్చి మీరు క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. సో మీ మెయిల్కి అయితే ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో అది మళ్ళీ మీరు ఇంట్లో టైప్ చేస్తే మీ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో నేను అకౌంట్ లాగిన్ చేసి అయితే మిమ్మల్ని కలుస్తాను. సో గైస్ మొత్తానికి అయితే మనకి లాగిన్ చేశాక అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, సో ఇంట్రెస్ట్ థ్యాంక్స్ అని చెప్పి ఒక లెటర్ లాగా అయితే, అంటే ఒక పారాగ్రాఫ్ లాగా అయితే ఇచ్చేశారు. దాని తర్వాత కింద మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్, నేను నిన్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ వీడియోకి కూడా అయితే చెప్పాను కవర్ లెటర్ అని. సో కొన్ని పీడిఎఫ్లో అయితే ఉంటాయి, కొన్ని మీరు టైప్ చేయాల్సి వస్తుందని. సో ఇక్కడ కవర్ లెటర్ కూడా అయితే చూపించారు. స్టార్ మార్క్ అయితే లేదు. సో ఇది కంపల్సరీ అని అయితే కాదు, బట్ ఇది కూడా ఉంటే మీకు ఒక చిన్న ప్లస్ పాయింట్, అంతే, ఒక మైన్యూర్ ప్లస్ పాయింట్ కింద అయితే ఉంటుంది. సో జాబ్ అప్లై వాటిలో ఆ మైన్యూర్ ప్లస్ పాయింట్ కూడా మనకి చాలా అయితే ఇంపార్టెంట్. సో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళు డివైస్లో ఉంటే చేసుకోవచ్చు, గూగుల్లో ఉంటే చేయొచ్చు, లేదా డ్రాప్ బాక్స్లో ఉన్నా కూడా మీరైతే చేయొచ్చు. సో నేనైతే రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో కవర్ లెటర్ అయితే నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. నేనైతే రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసాను. సో కవర్ లెటర్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు, నేను అప్లై చేయను, ఇది నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను దీని కింద ఫైనాన్షియల్ సెక్టర్ కూడా కాదు కాబట్టి సో నేను అప్లోడ్ చేయడం వేస్ట్. ఇంకా మీరు చూసారనుకోండి, ఇక్కడ ఫస్ట్ మీ పర్సనల్ టైటిల్ అయితే ఉంటుంది, మిస్టరా మిస్సా అని అయితే మెన్షన్ చేయాలి. అండ్ మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ అడిషనల్గా ఇంకో నెంబర్ అయితే ఇవ్వండి. సో ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి రీచ్ అవ్వకపోతే ఫోన్ నెంబర్తో అయితే కాంటాక్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి మీరు ఎప్పుడైనా క్యాప్జెమినీలో ఎంప్లాయిడా అంటే నో అని అయితే పెట్టండి, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. సో మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇంకా మీ ప్రైమరీ స్కిల్స్ తెలిసిందే కదా, ఇక్కడ వీటిలో మీ స్కిల్స్ ఏంటి ఇవన్నీ అయితే మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ సెకండరీ స్కిల్స్ కూడా అయితే ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. సో స్టార్ మార్క్ లేదు కాబట్టి ఏమైనా లేకపోతే కనుక వదిలేయండి. ఇంకా రిసైడింగ్ కంట్రీ, సో మీరు ఎక్కడ ఉన్నారు, ఇండియా అయితే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్టేట్, ఇండియా అయితే ఏ స్టేట్లో అయితే ఉన్నారు, అండ్ ఏ సిటీలో అయితే ఉన్నారు, అండ్ జిప్ కోడ్, అంటే
జిప్ కోడ్ ప్లస్ పోస్టల్ కోడ్. సో ఇవైతే మీరు ఎన్రోల్ చేయాలి. ప్రెజెంట్ వీళ్ళు ముంబై కాబట్టి మీ ముంబైలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్ పెట్టి రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. సో ఎవరూ తెలియకపోతే ఇంకా మీ ఊరిలోదే అయితే అప్లోడ్ చేయండి. ఇంకా టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అప్లై చేయండి. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇది ఎలాగో అప్లై చేయడానికి అయితే లేదు. మినిమం 1 year నుంచి 3 years. సో ఇయర్స్ అండ్ మంత్స్ ఇప్పుడు 1 year 2 months ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు 1 year 2 months అని అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ 1 year ఇక్కడ 2 months అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఐడి ఇన్ఫర్మేషన్ మీ ఎక్స్పీరియన్స్కి ఒక ఐడి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొచ్చి ఐడి ఇన్ఫర్మేషన్ అంటే మీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్పోర్ట్ ఏమైనా ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకా మీకు ప్రీవియస్ కంపెనీలో నోటీస్ పీరియడ్ ఏమైనా ఉంటే సో దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వండి. నోటీస్ పీరియడ్ ఎన్ని డేస్. సో ఇక్కడ మీరు 5 సెలెక్ట్ చేశారు అనుకోండి, 5 days 5 months 5 weeks అని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కిందకు వస్తే ఎంప్లాయ్మెంట్. సో రీసెంట్గా మీరు చెప్పాక ఎక్స్పీరియన్స్ ఉన్నవి. సో దాని గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఏ కంపెనీలో చేశారు, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు మానేశారు, అక్కడ పొజిషన్ ఏంటి, కరెన్సీ ఏంటి. సో ఇక్కడ మీరు అంటే వేరు కంట్రీస్లో ఉంటుంది కదా. సో ఇండియన్ రూపీ అని అయితే ఇక్కడ ఉంటుంది. సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యాన్యువల్ శాలరీ మీకు ఇయర్కి ఎంత శాలరీ అయితే వస్తుంది, ప్రజెంట్ మీరు అక్కడ వర్క్ చేస్తున్నారా లేదా అని అయితే ఉంటుంది. నో కొట్టారంటే అక్కడ మీరు చేయట్లేదని, ఎస్ కొట్టారంటే మీరు ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారని అర్థం. సో అది మీరు చూసుకుని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ లెవెల్. ఇది కాక మీకు ఎడ్యుకేషన్ లెవెల్కి ముందు సేమ్ ఇదే ఫీల్డ్లో మీరు ఇంకో కంపెనీలో కూడా వర్క్ చేస్తే అది కూడా ఇక్కడ యాడ్ ఆన్ బటన్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేసి అది కూడా అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఎడ్యుకేషన్ లెవెల్ వచ్చి ఇందులో మీరు రీసెంట్ ఎడ్యుకేషన్ అయితే ఎన్రోల్ చేయండి. సో కంప్లీట్ ఎస్ఎస్సి నుంచి మొత్తం అయితే అప్లోడ్ చేయకండి. సో రీసెంట్గా అంటే లాస్ట్గా ఏదైంది హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకా ట్రైనింగ్ ఏదైనా మీకు ఫర్దర్గా సర్టిఫికేట్ కోర్సెస్ ఏవైనా ఉంటే అది కూడా ఇక్కడ అయితే మెన్షన్ చేయండి. అండ్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, మీకు ఏ వర్క్ లొకేషన్లో చేయాలనుకుంటున్నారు అని అయితే అడుగుతుంది. సో అదైతే మీరు మెన్షన్ చేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు వదిలేయండి. ఇంకా లాంగ్వేజెస్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో అవన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకా జాబ్స్ ఇన్ఫర్మేషన్, నేషనాలిటీ ఏంటి, ఇండియానా ఏంటి అవన్నీ అయితే ఇక్కడ ఉంటుంది. సో అదైతే మీరు ఎన్రోల్ చేసి మీరు ఎక్స్పెక్టెడ్ శాలరీ, మీరు యాన్యువల్గా ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి ఖచ్చితంగా ఇదైతే అడుగుతారు. సో మీరు ఎక్స్పెక్టెడ్ శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ జెండర్ ఇంకా ప్లీజ్ మెన్షన్ ఇఫ్ యూర్ ఎనీ రీజనబుల్ ఎస్ అయితే పెట్టేయండి. ఇంకా ప్లీజ్ స్పెసిఫై ది అసిస్టెంట్ అడ్జస్ట్మెంట్స్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఎస్ అయితే మీకు ఏమేమి కావాలో అదైతే మెన్షన్ చేయండి. అండ్ మిమ్మల్ని ఎవరైనా క్యాబ్ జెమినీ వాళ్ళు రిఫర్ చేస్తుంటే వాళ్ళ రిఫరల్ ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయండి. కంపెనీకి ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇస్తారు ఈ ప్రతి ఎంప్లాయీస్కి. ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేసి అప్లై కొట్టారనుకోండి, మీ రోల్కి అయితే అప్లై చేస్తారు. సో వాళ్ళకైతే ఇవన్నీ డీటెయిల్స్ వెళ్తాయి. వాళ్ళు వీటిల్లో చెక్ చేసుకుని అప్పుడు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవుతారు. సో మీరైతే ఓకే అనుకుంటే మీ రెజ్యూమ్ వాళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. సో ఇది గాయస్ సింపుల్గా మన క్యాబ్ జెమినీ రోల్కి అయితే అప్లై చేసుకున్నాం. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ అర్థమయ్యి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే అప్లై చేయండి. బికాస్ క్యాబ్ జెమినీ ఏం చిన్న జాబ్ అయితే కాదు, చిన్న కంపెనీ కూడా అయితే కాదు. సో మీరైతే అప్లై చేసుకోండి. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, నేను మళ్ళీ ఇంకో జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ నెక్స్ట్ డే మీతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.